తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో సంఖ్యాబలం లేకపోవడంతో వైసీపీ వారు హాజరు కాలేదని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు. ఎస్వీలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ వారు చేసే రౌడీయిజం, దౌర్జన్యం కూటమి ప్రభుత్వానికి తెలియదని విమర్శించారు. అధికారం అడ్డం పెట్టుకొని ఉన్నారని అంటే తాము ఇవాళ గెలిచేవాళ్లమని అన్నారు. ఈరోజు కార్పొరేషన్ ఉప మేయర్ ఎన్నిక వాయిదా పడడం తెలిసిన విషయమే. ఎన్డీఏ కూటమికి 23 మంది కార్పొరేటర్లు, ఒక ఎక్సెప్షియా మెంబర్తో కూడా ఉండడం వాస్తవం. ఇంకొక 2 చాలలేదనేసి మన జాయింట్ కలెక్టర్ గారు వాయిదా వేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు వాళ్లకు సంఖ్యాబలమే లేదు. వాళ్ళల్లో ఉండే కార్పొరేటర్లు అందరూ కూడా ఆబ్సెంట్ అయిపోయారు. ఒక 13 మంది 14 మంది వచ్చారు. వాళ్ళు వచ్చి ఉంటే ఈరోజు డిప్యూటీ మేయర్ ఎన్నిక కోరం ఉండేది, సజావుగా సాగేది, ఎవరు గెలిచేదని కూడా తెలిసిపోయేది. ఈరోజు వాళ్ళు రాలేదు, ఎన్నిక వాయిదా పడిందని కూడా తెలియజేస్తున్నాం. మీరే కూటమి ప్రభుత్వమే వాళ్ళని కిడ్నాప్ చేసింది, దానివల్ల మేము నిరసన చెప్తున్నాం అని చెప్పి వాళ్ళు అంటున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, ఎన్డీఏ కూటమి కిడ్నాప్లు, దౌర్జన్యాలు, గూండాయిజాలు ఇవన్నిటికీ అలవాటు లేదు. ఇంతవరకు చరిత్రలో కూడా లేదు, ఎక్కడ కూడా ఒక కేసు కూడా లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాయకులకు, వాళ్ళ ఎమ్మెల్యేలకు, వాళ్ళ అధికారులకు అడ్డం పెట్టుకొని ఇష్టారాజ్యంతో చేపించి అధికారులు కూడా సస్పెండ్ అయ్యారు. కార్పొరేట్ వాళ్ళ రాజకీయ నాయకులు తెలుసు, అధికారులకు తెలుసు, మీకు ఇంకా బాగా తెలుసు. సాక్షాత్తు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు గారిని ప్రజాస్వామ్యబద్ధంగా ప్రచారం చేసుకుంటూ కూడా చేయనిచ్చలేదు. యుగలంలో నాయకుడు చేస్తానంటే చేయనిచ్చలేదు. పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని ఇబ్బందులు పెట్టించారో దేశమంతా, ప్రపంచమంతా చూశారు. అన్నీ రెచ్చిపోయి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు బడుగు బలహీన వర్గాలు పైకి తీసుకురావాలనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు అన్నీ వదులుకొని జీవితాన్ని కూడా పణంగా పెట్టి ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ఎన్డీఏ దేశంలో మోదీ గారితో జత కలిపి అనుభవశాలి, చరిష్మా కలిగిన నాయకుడు రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉంటే 164 నియోజకవర్గాలు సాధించిన ఘనత ఎన్డీఏ కూటమి అనేసి కూడా మరొకసారి తెలియజేస్తాం. మీ అధికారులు అడ్డం పెట్టుకుని వాళ్ళు ఇచ్చేస్తున్నారు అని చెప్పి అంటున్నారు. అధికారం అడ్డం పెట్టుకుంటే మేము ఈరోజు గెలుచుకుంటాం, దౌర్జన్యం చేసి, కిడ్నాప్ చేసి. మేము అటువంటి అధికారం అడ్డం పెట్టుకునే సమస్య లేదు మా దగ్గర. అది మీ ఇందాక చెప్పాను, వాళ్ళకి అలవాటు. ఆదిరెడ్డి ఆయన మనస్సాక్షిగా ఆయన దేవుడి పైన, వెంకటేశ్వర స్వామి పైన నల్లరాయి అన్నాడు, భక్తి లేదు, దేవుడి పైన నమ్మకం లేదు. ఆయన మాటలు తిరుపతి ప్రజలు, రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితిలో లేదు. ఆయనకు రాజకీయ సన్యాసం తిరుపతి ప్రజలు ఇచ్చారు. ఇంకా కూడా ఏదో ఉడత ఊపులు ఊపించుకుంటూ ఆయన ఉనికిని కాపాడుకుంటూ ఉన్నాడు.